అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చారిటబుల్ ట్రస్ట్ నుంచి చెన్నూరు నియోజకవర్గానికి ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారు? కొంతమంది అంటున్న విషయం ఏంటంటే మీరు ఇట్లా చారిటబుల్ ట్రస్ట్ నుండి చెన్నూరు నియోజకవర్గానికి సేవా కార్యక్రమాలు చేస్తున్నా అని చెప్పి చాలా ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. దీని గురించి మీరు ఏమంటారు? ఈ ట్యాక్స్ అంటే అదే చెప్తున్నాను, ఎవరైతే ఆరోపణలు వేస్తున్నారో వాళ్ళకి చట్టం తెలియదు, ఏం తెలియదు. చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు వస్తుందంటే ట్యాక్స్ కట్టిన తర్వాత చారిటబుల్ ట్రస్ట్ వస్తుంది. చారిటబుల్ ట్రస్ట్ పెట్టినందుకు రాదు. మీరు చూస్తున్నారు సిఎస్ఆర్ ఉంది, ఇప్పుడు ట్యాక్స్ పే చేసిన తర్వాతనే సిఎస్ఆర్ చేయొచ్చు. సో దీంట్లో ట్యాక్స్ నేను ఇంతకుముందే చెప్పాను, 10,000 కోట్ల రూపాయలు నేను ఆల్రెడీ ట్యాక్స్ పే చేయండి. ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళని అడగండి, ఏమైనా ట్యాక్స్ పే చేసినారా కనుక్కోమనండి. దీంట్లో చారిటబుల్ ట్రస్టు సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కేంద్ర ప్రభుత్వము ప్రాఫిట్స్ ట్యాక్సెస్ అన్నీ కట్టిన తర్వాత ఈ నిధులు ఖర్చు పెట్టాలి ఇలాంటి పనులకు అని చెప్పి ఆల్రెడీ చట్టం ఉంది. దాని ప్రకారంగానే చేస్తున్నాం. దీంట్లో ఏం లేదు, అవకతవకలు లేవు, ఏం లేవు దీంట్లో. అర్థమైందా? అదిగాక మేము ఏ రంగంలో చేస్తున్నామండి? డ్రింకింగ్ వాటర్ సప్లై అండ్ ఎడ్యుకేషన్, విద్య అన్నీ చెన్నూరు నియోజకవర్గం, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 1500 స్కూళ్ళలో నేను ఫర్నిచర్, పిల్లలందరూ కింద కూర్చునే వాళ్ళు, వాళ్ళందరికీ బెంచెస్ ఇచ్చి మంచిగా కూర్చోమని చెప్పి, వాళ్ళైతే ఓటర్స్ కారు, స్టూడెంట్స్ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు ఓటర్స్ కాదు కదండి. దే ఆర్ ఆల్ ఎడ్యుకేషన్ కోసం. మంచినీళ్ళు సౌకర్యం, ఇంతకుముందు చాలా చోట్ల కూడా మంచినీళ్ళు తీసుకురావడానికి వాళ్ళకి 2 కిలోమీటర్ పోయేది. మేము ఇప్పటివరకు 1500 బోర్వెల్స్ వేయించాము, ఓన్లీ టు ఎన్ష్యూర్ దట్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఇస్ గివెన్. సో దీంట్లో ఏదైతే ఆలోచన ఉందో, ఇది కేవలము ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఓట్ల కోసం అని చెప్పి అలా థింకింగ్ ఎంత లో ఉందో అది కనబడుతుంది. వివేక్ గారు, మీ ఫ్యామిలీకి లాంగ్ పొలిటికల్ హిస్టరీ ఉంది, మీరు కూడా చాలా సీనియర్ నాయకులు, ఎంపీగా పనిచేశారు. మీకు ఎందుకు మంత్రి పదవి రాలేదు? నిజానికి ప్రచారం జరిగింది, ఫస్ట్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది మంత్రివర్గంలో అని. ఎందుకు రాలేదు? ఎవరైనా అడ్డుకున్నారా మీకు మంత్రి పదవి రాకుండా? నేను ఎవరు అడ్డుకున్నారని చెప్పి నేను చెప్పను. వారు ముఖ్యమంత్రి గారు, హైకమాండ్ వాళ్ళ క్యాల్కులేషన్స్ ఎట్లా ఉంటుంది, కాస్ట్ కాంబినేషన్స్, ఒక్కోసారి రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది కాస్ట్ కాంబినేషన్ గురించి. ఇవన్నీ కూడా కన్సిడరేషన్ చేసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. సో లెట్ us వెయిట్. మంత్రి పదవిలో ఖాయం అయితే మంత్రిగా మీరు నాకు ఇస్తారని గ్యారంటీ ఏముందండి? షార్ట్ టైంలో అరే చాలా మంది ఉన్నారు అక్కడ. మంత్రి పదవి రాకపోతే పార్టీలు ఉంటారా, మారుతారా? నేను ఇప్పుడు ఆ క్వశ్చనే లేదు. నేను ఇంతకుముందే చెప్పాను, నాకు ఒక ఆలోచన ఉండే ఈ కేసీఆర్ని ఓడించాలని చెప్పి. ఆల్రెడీ నేను ఉన్నాను ఇక్కడ. వాళ్ళు నిజంగానే కాంట్రిబ్యూట్ చేసినారని చెప్తే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, లేకుంటే ఐ విల్ బి సైలెంట్ ఆర్ ఐ విల్ రిటైర్ ఫ్రమ్ పాలిటిక్స్. బాల్కసుమను అక్రమాలు చేశారు, అవినీతి చేశారు, వాళ్ళ మనుషులతో బెదిరించారు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంచెం చేశారు అనేటువంటి ఎన్నికల్లో ఆరోపించారు. మరి ఇప్పుడు అధికారంలోకి ఉన్నారు. మీ పర్సనల్ ఫ్రెండ్షిప్ పక్కన పెడితే, మీ పర్సనల్ పరిచయాలు పక్కన పెడితే చర్యలు ఉంటాయా నిజంగా చట్టపరంగా ఆయన మీద చేసినటువంటి చర్యల మీద ఏమన్నా? అంటే ఏదైతే నేను మా పోలీస్ వాళ్ళని కూడా చెప్పినాను. నేను వెళ్ళినప్పుడు అందరూ వచ్చి పోలీసు క్లియర్ చేశారు, నన్ను క్లియర్ చేయకండి, కొంచెం తూపులాట ఉంటుంది, నన్ను పుష్ చేస్తారు అన్నీ, నో ప్రాబ్లం, ప్రజలతోని ఉండాలి, ప్రజల వ్యతిరేకంగా పోయేది లేదని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చట్టం ప్రకారంగా ఏం నడవాలో అదే నడుస్తుంది. చట్టం వ్యతిరేకంగా ఎవరు కూడా చేసినా దాని వ్యతిరేకంగా డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాం. సో ఇక్కడ కూడా మా వాళ్ళు, వీళ్ళు, సుమను, వివేక్ అని ఉండదు. ఎవరు చట్టం ప్రకారంగా పనిచేస్తారో దాని ప్రకారంగా ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. చట్టం ప్రకారంగా నడిస్తే నో ప్రాబ్లం. చట్టం వ్యతిరేకంగా ఉంటే డెఫినెట్లీ ఆపుతాము. కొత్త ఏదైతే చట్టం ఉంటుందో దాని ప్రకారంగానే పని చేపిస్తాం. శ్రీనివాస్, మీకు సంబంధించినటువంటి ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది. మీరు మందమర్రికి సంబంధించి ఒక సులభ్ కాంప్లెక్స్ను ఓపెన్ చేశాడు. ఒక ఇండస్ట్రియలిస్టుగా ఇక్కడ చెన్నూరుకు ఎమ్మెల్యే గెలిస్తే ఇండస్ట్రీలు వస్తాయనుకుంటే ఒక సులభ్ కాంప్లెక్స్ను ఓపెన్ చేశారని చాలా ట్రోల్ అవుతున్నటువంటి, మీరు కూడా బహుశా చూసుంటారు అనుకుంటున్నాను. మీరు మీ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా నేను ఇండస్ట్రీలను తీసుకొస్తానని చెప్పడం జరిగింది. ఆ సులభ్ కాంప్లెక్స్ సంబంధించి పక్కన పెడితే ఇండస్ట్రీలు ఎప్పుడు వస్తాయి అనేటువంటి విషయంలో ఏమైనా అడుగులు ముందరికి పడుతున్నాయని?
నువ్వు ఇప్పుడే వారు కూడా అదే క్వశ్చన్ అడిగినారు, మీరు ఉద్యోగాలు ఎప్పుడు కల్పిస్తారని చెప్పి అడిగినారు. సులభ్ కాంప్లెక్స్ అది ప్రజలకు అక్కడ బస్ స్టేషన్లో వచ్చేవారికి ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. ఎస్, దాన్ని తీసుకెళ్ళి ఈ ఇండస్ట్రీని కంపేర్ చేయడము అది కేవలము టీఆర్ఎస్ పార్టీ నుంచి వారి ఈ సోషల్ మీడియాలో ఇవాళ రేపు నడుస్తుంది కదా, ఇలాంటివే చూస్తూ ఉంటారు, సంతోషపడుతుంటారు. దట్స్ ఓకే. ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ఇట్లా వస్తుందని చెప్పి మనం దాని వ్యతిరేకంగా ఆన్సర్ ఇస్తే ఇక దెన్ యూఆర్ సక్డ్ ఇన్ టు సోషల్ మీడియా, పోతావు, ఓకే. కలిసిపోతారు అందరూ. కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే, వివేక్ వెంకటస్వామి గెలిచిన వెంటనే మందమర్రి కొన్ని ఏరియాలలో ఉన్నటువంటి క్వార్టర్లు, ముఖ్యంగా సింగరేణి క్వార్టర్లలో ఉన్నటువంటి వాళ్ళ కరెంటులను కట్ చేస్తున్నారు. దాదాపు 20-25 మంది బయటకు వచ్చినటువంటి మాట్లాడినటువంటి వీడియోలు కూడా వచ్చినాయి. నిజంగానే మీరు అలాంటి పక్షపాత ధోరణి ఏమైనా చూపెడుతున్నారా? అరే ఇప్పుడే వారు ఆల్రెడీ వీడియో వేసినాడు సుమన్ చెప్తూ విన్నాను నేను ఇప్పుడే. ఓకే, నేను అదే చెప్పాను, నేను ఎప్పుడు ఎవరికి ఫోన్ చేయలేదు, క్వార్టర్ ఇవ్వమని చెప్పి ఫోన్ చేయలేదు, క్వార్టర్ల నుంచి తీసేయమని చెప్పి కూడా ఫోన్ చేయలేదు. కేవలము ఆయనే ఒప్పుకున్నాడు ఆ వీడియోలో. ఏమని 19 టీఆర్ఎస్ కార్యకర్తలకు మేము క్వార్టర్లో అలాట్ చేయించుకున్నాం. అది కార్యకర్తల కోసం కాదు, అది దట్ ఈస్ మెంట్ ఫర్ సింగరేణి వర్కర్స్, సింగరేణికి సంస్థకు సంబంధించిన వాళ్ళకి జీఎంగా అనిపించింది అనే ఇది తప్పులైనాయి, ఇది సరిదిద్దుకోవాలని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.